వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గొప్ప గాయకులు, మా సంస్థకి ఆత్మీయులు, వీరి ప్రోత్సాహంతో ఇప్పటి వరకు 17 ప్రోగ్రాములు నిర్వహించాము. చాలా దూరం నుంచి వచ్చారు, వనస్థలిపురం నుంచి. 67లోకి రుక్మిణి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. 67లోకి ఈరోజే అరుదించిన జిఎస్ఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. జస్ట్ మేము కోరేది ఏంటంటే వాళ్ళ దంపతులకు, జిఎస్ఆర్ దంపతులకు చిన్న సన్మానం చేద్దామని అడిగాము. మేము అందరికీ నమస్కారం అండి. నా పేరు అనురాధ, నేదునూరి కృష్ణమోహన్ గారి వైఫ్ని. అంటే మేము ఈ పాటలు పాడడానికి రావడానికి నాంది జిఎస్ఆర్ గారు. స్వరరమణీయం అనే గ్రూప్లో ఒకసారి పెట్టారు, ఇలా పాటల ప్రోగ్రాం ఉంది అని. నాకు అతను పరిచయం లేదు, కానీ అడిగాను, ఎలా అండి, ఎక్కడ జరుగుతుంది, మేము రావచ్చా అని. వెంటనే తన నెంబర్ ఇచ్చారు, అడ్రస్ అది చెప్పారు. అప్పటి నుంచి మేము రావడం మొదలుపెట్టాము. ఇందులో గొప్ప విషయం ఏంటంటే, నేను అసలు, నాకంటే పాటలు ఇష్టం కానీ గొంత అంత బాగుండదు. కాకపోతే మా వారి గళం బాగుంటుంది. ఆయన ఎప్పుడు పాడేవారు కాదు, అసలు హమ్ కూడా చేసేవారు కాదు. అలాంటిది ఇప్పుడు ఈ వేదిక మీదకి వచ్చాక రెగ్యులర్గా పాడడం మొదలుపెట్టారు. అన్ని ఘంటసాల పాటలు, ఎస్పీబీ గారి పాటలు. చాలా హ్యాపీగా ఉంది నాకు. ధన్యవాదాలు అన్నయ్య, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మేడం రావాలి. థ్యాంక్స్ అండి కృష్ణమోహన్ గారు, అనురాధ గారు. రుక్మిణి గారు మాట్లాడతారు. వీళ్ళు ఆధ్యాత్మిక బంధువులు, ఆత్మ బంధువులు, ఆత్మీయ బంధువులు. ఈ సత్కారాలను ఎందుకో నాకు అసలు ఇట్లాంటివి ఇష్టం ఉండవు. నేను ఎవరికి శాలువలు కప్పాలనుకోను, కప్పించుకోవాలని కూడా అనుకోను. కానీ ఈ ఆత్మీయ సమ్మేళనాలు తప్పడం లేదు. మీరు కూడా అప్పి రాబేట ఒక్కసారి వచ్చేది. యాంకరింగ్ కూడా చేయిందా? ఈరోజు మరి జిఎస్ఆర్స్ అండ్ ఫ్రెండ్స్ ఈవెంట్స్ మరి అధ్యక్షులు శ్రీ సీతారామరావు గారి జన్మదిన సందర్భంగా మరి నేదునూరి కృష్ణమూర్తి గారు, అలాగే అనురాధ గారు, వారి కూతురు, వారి మనమళ్ళు అందరూ ఆయన బట్టలతో మరి సత్కారం చేస్తున్నారు. ఈ సత్కారాన్ని అంగీకరించాలని కోరుకుంటున్నాను. దేవుడు పాట అమ్మవారి సాంగ్ పాట. మ్యూజిక్ దాంట్లో చూసుకుని పాడతాడు. ఇప్పుడే విచ్చేసిన సీనియర్ గాయని, ఎయిర్ ఇండియా ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ శ్రీమతి హరివిమల్ గారికి ఎప్పుడూ మా సభకి సుస్వాగతమే. చాలా చక్కగా పాడతారు ఆవిడ. తొందరలో మీరు వింటారు ఆ పాట. ఒక పాట పాడతాను, శేషశైలావాస. చల్
శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించు మాయ శ్రీ చిద్విలాస శేషశైలవాస శ్రీ వెంకటేశ శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు అలమేలు మంగకు అలుకరానీయకు శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు అలమేలు మంగకు అలుకరానీయకు ముద్దు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి ముద్దు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి మురిపించి లాలించి ముచ్చటల దేర్చి శేషశైలవాస శ్రీ వెంకటేశ పట్టు పానుపు పైన పవళించర స్వామి పట్టు పానుపు పైన పవళించర స్వామి భక్తులందరూ నిన్ను ప్రస్తుతించి పాడా చిరునగవులొలుకుచు నిదురించు నీ మోము చిరునగవులొలుకుచు నిదురించు నీ మోము కను తీరాగాంచి తరింతుము మేము శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించు మాయ శ్రీ చిద్విలాస శేషశైలవాస శ్రీ వెంకటేశ థ్యాంక్స్ అండి. తర్వాతి పాట కోసం యంగ్స్టర్ వస్తున్నారు, తొలిసారిగా మా వేదిక మీద పాడుతున్నారు. అందరూ ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నారు. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते श्री गौरी कल्याणी श्री गौरी कल्याणी शिव शंकर निराल శరణందిని మొరవిని కరుణించుము దేవి శ్రీ గౌరీ కళ్యాణి భక్తవరదాయిని దుష్ట సంహారిణి భక్తవరదాయిని దుష్ట సంహారిణి గిరిసుత మాత నిన్నే నరనమ్మితే శ్రీ గౌరీ కళ్యాణి శివశంకరుని రాణి శరణందిని మొరవిని కరుణించుము దేవి శ్రీ గౌరీ కళ్యాణి శివశంకరుని రాణి శరణందిని మొరవిని కరుణించుము దేవి శ్రీ గౌరీ కళ్యాణి ముక్కోటి దేవతలు నిన్ను కొలుతురే వేళ ముక్కంటి వెలదిన దిక్కులు నీవెరా అవే ముక్కోటి దేవతలు నిన్ను కొలుతురే వేళ
ముక్కంటే వెలదిన దిక్కులు నీవే రావే మొక్కదనమా నా చిక్కులు తీర్చి మొక్కదనమా ఆ చిక్కులు తీర్చి కోరిన వరములు నీయావే దేవి శ్రీ గౌరీ కళ్యాణి శివశంకరుని రాణి శరణంతిని మరవిని కరుణించుము దేవి శ్రీ గౌరీ కళ్యాణి శంకరుని రాణి. థ్యాంక్స్ బాబు. తర్వాత పాట కోసం శ్రీమతి హరివిమల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రేయి మించిన